ఆంధ్రజ్యోతి పత్రికలో ఒక ఆసక్తికరమైన కథనం వచ్చింది. అది కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి సంబంధించింది. పవన్ కళ్యాణ్ గడిచిన 2 రోజులుగా విశాఖలో ఉన్నారు. ఈరోజు 3వ రోజు ఆయన వైజాగ్లోనే పర్యటిస్తున్నారు. సేనతో సేనాని కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఆ సందర్భంగా ఆయన విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి చేసిన కామెంట్ ఆంధ్రజ్యోతి పత్రికలో బ్యానర్ ఐటమ్స్లో ఒక్కటిగా వచ్చింది. చాలా ఇంట్రెస్టింగ్ కథనం. ఉక్కుపై విషం, ప్రైవేటీకరణ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి. విశాఖ స్టీల్ ప్లాంట్ మీద కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రైవేటీకరణ అవుతుందని అనేక రకాలుగా తప్పుడు ప్రచారం నిర్వహిస్తున్నారు. అలాంటి ప్రచారాన్ని తిప్పికొట్టండి. ఇది పవన్ కళ్యాణ్ తన పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులకి ఇచ్చిన పిలుపు. సహజంగా అధికారంలో ఉన్నారు, తమ వల్లే స్టీల్ ప్లాంట్ కాపాడబడుతుందని చెప్పుకుంటున్నారు. కానీ వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ కట్టుబడి ఉన్నాం, ప్రైవేటీకరణ చేయబోతున్నామని పార్లమెంట్లోనే చెప్తుంది. పార్లమెంట్లో చెప్పిన కేంద్ర ప్రభుత్వం మాటలు నమ్మాలా? కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్, నారా చంద్రబాబు లాంటి వాళ్ళు వీధుల్లో చెప్తున్న మాటలు వినాలా అన్నది జనం తేల్చుకుంటారు. అదంతా ఒక భాగం. పార్లమెంట్లో చెప్పిన మాట వద్దు, మా మాటే వినండి అంటున్నారు ఆంధ్రప్రదేశ్ సీఎం, డీసీఎం. ఇది ఒక భాగం అయితే, ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి కథనం ప్రకారంగా ప్రైవేటీకరణ ఆగింది కాబట్టే ఆర్థిక సాయం చేశారు. కేంద్రం 14,000 కోట్ల రూపాయల సాయం చేస్తోంది. ఇది పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి మాట. మరి నిజంగానే 14,000 కోట్ల రూపాయలు సాయం చేస్తుందా? 14,000 కోట్ల రూపాయలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్ధరణకు ఉపయోగపడుతుందా? వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి ఇక ముగింపు పలికేసినట్టేనా? ప్రభుత్వ రంగంలోనే ఆంధ్రుల హక్కు కొనసాగుతుందా? ఇలాంటి అనుమానాలు మీకు కలగొచ్చు. 14,000 కోట్లు నెంబర్ చూడండి. 14,000 కోట్ల రూపాయలని ఉప ముఖ్యమంత్రి చెప్పారు కదా. ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికలో వచ్చినటువంటి కథనం. మొన్నటి జనవరిలో వచ్చింది. దీనికి గాను ఇందులో చాలా క్లియర్గా ఆంధ్ర సీఎం థ్యాంక్స్ పిఎం ఫర్ సెంటర్ 11,440 crore ఫైనాన్షియల్ సపోర్ట్ ఫర్ వైజాగ్ స్టీల్ ప్లాంట్. సీఎం ఏమంటున్నారు? 11,440 కోట్ల రూపాయల కేంద్ర సహాయానికి ప్రధానమంత్రికి ధన్యవాదాలు చెప్తున్నారు. ఇది ఒక టైమ్స్ ఆఫ్ ఇండియాలోనే కాదు. ఇక మనం ఒకసారి ఇది హ్యాన్స్ ఇండియా పత్రిక, హ్యాన్స్ ఇండియాలో కూడా చూడొచ్చు. సెంటర్ అనౌన్సెస్ 11,440 crore ఫైనాన్షియల్ ప్యాకేజ్. వైజాగ్ స్టీల్ ప్లాంట్కి 11,440 కోట్ల రూపాయలు కేంద్రం సహాయంగా ప్రకటించింది. కానీ ఆంధ్రజ్యోతి పత్రికలో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు? 14,000 కోట్ల రూపాయల కేంద్రం అందిస్తోంది. మరి ఇదే మాట పవన్ కళ్యాణ్ చెప్పుంటే 14,000 కోట్లని, మరి ఆయన మిగిలిన 3,000 కోట్లు ఆయన జేబులోంచి ఇస్తారా? పవన్ కళ్యాణ్ 14,000 కోట్లు చెప్తే అది 11,440 కోట్లేనని ఆంధ్రజ్యోతికి తెలియదా? 11,000 కోట్లు ఇస్తే 14,000 కోట్లని ప్రచారం చేసుకోవడం వెనక మర్మం ఏంటి? పోనీ ఆ 11,000 కోట్లైనా వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఉపయోగపడిందా అంటే ఒక్క ఉద్యోగికి అదనంగా పైసా కూడా రాలేదు. పైగా గడిచిన 7-8 నెలలుగా ఉద్యోగుల వేతనాలు కోత వేసేస్తున్నారు. ప్రతి నెల 25%, 30%, 50% కూడా జీతాలు తగ్గించిస్తున్నారు. అంటే ఎవరికైనా ఒకరికి 50,000 రూపాయలు జీతం ఉంటే 25,000 చొప్పున ఇస్తున్నారు, కొందరికి 30,000 ఇస్తున్నారు. ఇట్లా జీతాల్లో కోత వేసుకుంటూ వస్తున్నారు. మరి ఈ 11,440 కోట్ల రూపాయలు ఏమైంది? పవన్ కళ్యాణ్ చెప్పినట్టు 14,000 కోట్ల రూపాయలు ఎక్కడికి పోయింది? వచ్చింది 11,440 కోట్లు అయితే 14,000 కోట్లని పవన్ కళ్యాణ్ ఎందుకు చెప్తున్నారు? పవన్ కళ్యాణ్ చెప్పింది వాస్తవం కాకపోయినా ఆంధ్రజ్యోతి ఫస్ట్ పేజీలో ప్రచురించి ఎందుకని పాఠకుల్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తోంది? ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఎందుకని వంచాలని చూస్తున్నారు? ఉప ముఖ్యమంత్రి ఏం మాట్లాడినా చెల్లిపోతుందా? బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి నాయకుడు అందుకు తగ్గట్టుగా వ్యవహరించొద్దా? కేంద్రం ఎంత ఇచ్చిందో, వచ్చింది ఏమయ్యిందో అది కూడా తెలుసుకోలేనంత బిజీలో ఆయన ఉండిపోయారా? గతంలో స్వయంగా పవన్ కళ్యాణ్ చెప్పారు, పోలవరం ప్రాజెక్టు గురించి నాకు పూర్తిగా తెలియదు అని. ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి కూడా ఆయనకి ఏమీ తెలియదని మనం అనుకోవాలా? ఇలాంటి అనుమానాలే కలుగుతాయి. ఎందుకంటే కేంద్రం ఇచ్చింది 11,440 కోట్లు అయితే పవన్ కళ్యాణ్ దాన్ని 14,000 కోట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చాలా చాలా విడ్డూరమైనటువంటి విషయం, వాస్తవ దూరమైనటువంటి విషయం. జనాల్ని పక్కదారి పట్టించే ప్రయత్నంలో ఉప ముఖ్యమంత్రి, ఆంధ్రజ్యోతి వంటి పత్రికలు, ప్రభుత్వం ఉన్నట్టుగా మనం భావించాల్సినటువంటి అంశం కూడా. వీడియో లైక్ చేయండి. దాంతోపాటుగా ఈ వీడియో మీద
మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.